ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ మీ యొక్క పెళ్ళిళ్ళకు మ్యారేజెస్కు తర్వాత బర్త్డే పార్టీస్కు తర్వాత చిన్న చిత్క ఈవెంట్స్ అండ్ పబ్లిక్ షోస్కి ఏవైనా మీకు ఆర్కెస్ట్రాస్ కావాలంటే డెఫినెట్గా ఇక్కడ నేను కింద ఒక నెంబర్ అయితే చూపిస్తాను. ఆ యొక్క నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి మీ యొక్క పెళ్ళిళ్ళకు మ్యారేజెస్కు ఈవెంట్స్కు ఇలా ఏవైనా మీరు ఆర్కెస్ట్రాస్ అంటే లైవ్ సింగింగ్ ఈవెంట్ ఏవైనా మీరు పెట్టదలుచుకుంటే డైరెక్ట్గా ఈ యొక్క మొబైల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎక్కడున్నా వీళ్ళైతే మీకు వచ్చి ఆర్కెస్ట్రాస్ అయితే చేస్తారనమాట. మీకు ఒకవేళ ఇలాంటి ఫంక్షన్ కావాలంటే డెఫినెట్గా వీళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి. మీకు నంబర్ అయితే ఇక్కడ కింద చూపిస్తున్నాను. ఆ యొక్క నంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి మీకు ఏ ఫంక్షన్ కావాలన్నా మీరు ఇన్స్టాంట్గా అయితే పొందొచ్చు అనమాట. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క కంపారిజన్ వీడియో అయితే చేద్దాం. ఈ యొక్క రెండు మొబైల్ చూసినట్టయితే అండర్ 10,000 బడ్జెట్లో వచ్చినవి అనమాట. ఫస్ట్ మొబైల్ చూసినట్టయితే రెడ్మీ 9 ప్రైమ్ అండ్ సెకండ్ మొబైల్ చూసినట్టయితే మనకు రీసెంట్గానే లాంచ్ చేసిన టెక్నో పోవా మొబైల్ అనమాట. ఇవి చూసినట్టయితే మనకు చాలా కాంపిటీషన్గా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా ఈ యొక్క రెండు మొబైల్ చూసినట్టయితే 10,000 బడ్జెట్లో అయితే వచ్చాయి. సో ఎవరైతే తీసుకుందాం అనుకుంటారో సో వాళ్ళకైతే కన్ఫ్యూజన్ అయితే చాలా రేజ్ అయిందనే చెప్పుకోవచ్చు అనమాట. సో అందుకోసమే మీ యొక్క ప్రతి డౌట్ నేను ఈ వీడియోలో అయితే క్లారిఫై చేశాను. అండ్ ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే మనం రెడ్మీ 9 ప్రైమ్ అండ్ టెక్నో పోవా వీటి యొక్క డిజైన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు లుకింగ్ పరంగా చూసినట్టయితే రెండు వచ్చేసి చాలా యూనిక్ లుక్తో అయితే కనిపిస్తున్నాయి. ఇది తక్కువగా లేదు, ఇది ఎక్కువగా లేదు. రెండు వచ్చేసి మనకు చాలా అట్రాక్టివ్ లుక్తో కనిపించడం అయితే జరుగుతున్నాయి అనమాట. అండ్ రెండు వచ్చేసి మీకు క్వాడ్ కెమెరా సెటప్తో రావడం అయితే జరుగుతుంది. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క మొబైల్ థిక్నెస్ ఏంటి, తర్వాత మొబైల్ వెయిట్ ఎంత ఉంది, తర్వాత బ్యాక్ సైడ్ మనకు ప్లాస్టిక్ ఇచ్చారా లేకపోతే గ్లాస్ ఇచ్చారా, ఈ విషయాలు ముందు గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా చూసినట్టయితే నేను లెఫ్ట్ సైడ్ రెడ్మీ 9 ప్రైమ్ గురించి చెప్తాను, రైట్ సైడ్ వచ్చేసి టెక్నో పోవా మొబైల్ గురించి అయితే చెప్తాను. ఇక్కడ రెడ్మీ 9 ప్రైమ్ చూసినట్టయితే ఇది వచ్చేసి మనకు 9.1 mm మొబైల్ థిక్నెస్ ఉంటుంది, 193 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ బాడీతో అలాగే మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్తో రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు టెక్నో పోవా గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు 9.4 mm మొబైల్ థిక్నెస్ ఉంటుంది, 250 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా మీకు ప్లాస్టిక్ బాడీతో అలాగే ప్లాస్టిక్ ఫ్రేమ్తో రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓవరాల్గా చూసుకుంటే మీరు ఈ యొక్క టెక్నో పోవా ఏదైతే ఉందో సో దీనికి కంపేర్ చేసి చూసినట్టయితే ఈ యొక్క రెడ్మీ 9 ప్రైమ్ వచ్చేసి కొంచెం స్లిమ్ గా అట్ ది సేమ్ టైం మీకు కొంచెం లైట్ వెయిట్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. సో వెయిట్ బ్యాలెన్స్ పరంగా చూసినట్టయితే రెడ్మీ 9 ప్రైమ్ వచ్చేసి కొంచెం తక్కువ వెయిట్ తో కొంచెం స్లిమ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు అనమాట. ఓ టు కంపేర్ విత్ టెక్నో మొబైల్. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క డిస్ప్లేస్ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఇక్కడ రెడ్మీ 9 ప్రైమ్ చూసినట్టయితే మనకు వచ్చేసి 6.53 ఇంచ్ ధర వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ IPS డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే 400 nits బ్రైట్నెస్ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్ ఇచ్చారు. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనకు టెక్నో పోవా గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి మనకు 6.8 ఇంచ్ తర్వాత వచ్చిన హెచ్డి ప్లస్ IPS డిస్ప్లే ఇచ్చారు. అలాగే మనకు 480 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ దీనికి కూడా మీకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ డిస్ప్లే పరంగా చూసినట్టయితే మనకు ఖచ్చితంగా రెడ్మీ 9 ప్రైమ్ విన్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందుగా ఇది ఒక ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, తర్వాత చూసినట్టయితే దీనికి ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు. సో అది కూడా మనకు గొరిల్లా గ్లాసే, కాకపోతే ఎగ్జాక్ట్గా ఏది యూజ్ చేశారని అక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ మనకు డిస్ప్లే పరంగా చూసినట్టయితే డెఫినెట్గా హై రెజల్యూషన్తో మాత్రం రెడ్మీ 9 ప్రైమ్ అయితే వస్తుంది కాబట్టి ఇదే మనకు విన్నర్ అనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఈ యొక్క రెడ్మీ 9 ప్రైమ్తో కంపేర్ చేసి చూసినట్టయితే ఈ యొక్క పోవా ఏదైతే ఉందో కొంచెం పెద్దగా ఉండటం అయితే జరుగుతుంది ఈ యొక్క డిస్ప్లే వచ్చేసి. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు రెడ్మీ 9 ప్రైమ్ చూసినట్టయితే మనకు 13 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ 8 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన వాటర్ డ్రాప్ యొక్క సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది అనమాట. అండ్ ఇటుపక్క టెక్నో పోవా గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మీకు 16 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే ఇది కూడా మీకు 8 మెగాపిక్సెల్ ద్వారా సెల్ఫీ కెమెరా అయితే ఉంటుందన్నమాట. ముందుగా మనం రెడ్మీ 9 ప్రైమ్ గురించి మాట్లాడుకుని ఆ తర్వాత మనం పోవా మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ రెడ్మీ 9 ప్రైమ్ చూసినట్టయితే ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ 13 MP ప్లస్ 8 MP ప్లస్ 5 MP ప్లస్ 2 MP అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క కెమెరాస్తో మీరు అప్ టు 1080p at 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మీరు ఫ్రంట్ కెమెరాతో యాజ్ వెల్ యాజ్ మీరు బ్యాక్ సైడ్ కెమెరాస్తో 1080p at 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీకు f2.2 అపాచర్తో అయితే రావడం జరుగుతుంది.
అండ్ ఈ యొక్క సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీకు f2.0 అపర్చర్తో అయితే ఉంటుందన్నమాట. అండ్ టెక్నో పోవా గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 16MP + 2MP + 2MP + AI కెమెరా లెన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు 8 మెగాపిక్సెల్ యొక్క సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారనమాట. ఈ యొక్క 8 మెగాపిక్సెల్ వచ్చేసి f2.0 అపర్చర్తో వస్తుంది. అండ్ ఈ యొక్క మెయిన్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీకు f1.9 అపర్చర్తో అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క మొబైల్లో కూడా మీకు బ్యాక్ సైడ్ కెమెరాస్తో అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరాస్తో అప్ టు 1080p at 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఈ యొక్క రెండు మొబైల్స్లో మీకు 4K రికార్డింగ్ అయితే ఉండదు అనమాట. ఎందుకంటే మనకు ఒక 10,000 బడ్జెట్లో కాబట్టి మీరు 4K అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు. సో ఓవరాల్గా చూసుకుంటే కెమెరా వచ్చేసి మీకు రెండు వచ్చేసి వీటి యొక్క పంతనం అయితే చాలా సూపర్గా ఉంటాయి. ఇందులో మనకు ఇది తక్కువగా ఉంది ఇది ఎక్కువగా ఉంది అని చెప్పుకోవడానికి అయితే లేదనమాట. రెండు వచ్చేసి మనకు చాలా సూపర్గా అయితే యూజ్ అవుతాయి. మీరు కెమెరా లవర్స్ అయితే ఈ యొక్క రెండు మొబైల్స్లో ఏదైనా పిక్ చేయొచ్చు. ఏం పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క ప్రాసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు రెడ్మీ 9 ప్రైమ్ అలాగే టెక్నో పోవా చూసినట్టయితే మీడియాటెక్తో వచ్చిన మీడియాటెక్ హీలియో G80 యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 12 nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. సో డెఫినెట్గా మనకు గేమింగ్ కోసం కూడా చాలా బాగా సూట్ అవుతుంది. కాకపోతే మీరు వీలైనంత వరకు మీడియం సెట్టింగ్స్లో ఆడినప్పుడు మాత్రమే మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రేస్ కావన్నమాట. అండ్ మీరు హీటింగ్ ఇష్యూస్ ఇలాంటివి అయితే మీరు ఫేస్ చేయరనే చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా మీకు క్రాషింగ్ ఇష్యూస్ కూడా మేజర్గా అయితే ఉండవు. ఈ యొక్క క్రాషింగ్ ఇష్యూస్ ఎప్పుడు జరుగుతాయంటే మీరు ముఖ్యంగా ఏవైతే పెద్ద పెద్ద గేమ్స్ అల్ట్రా హై సెట్టింగ్లో ఆడితే మీకు అప్పుడు మాత్రమే ఈ యొక్క క్రాషింగ్ ఇష్యూ అయితే రేజ్ అవుతుందనే చెప్పుకోవచ్చు. తర్వాత రెండు వచ్చేసి మీకు Android 10 అప్డేట్తో రావడం అయితే జరుగుతుంది. అండ్ రెడ్మీ 9 ప్రైమ్ వచ్చేసి MIUI 11తో వస్తే ఇక్కడ మనకు టెక్నో పోవా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు HiOS 7.0 యొక్క ఓఎస్తో అయితే రావడం జరుగుతుంది అనమాట. రెండు వచ్చేసి మనకు చాలా సూపర్గా ఉంటాయి. కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం రెడ్మీ 9 ప్రైమ్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనకు రెండు వచ్చేసి మాలి G52 యొక్క జీపీతో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే మీరు మీడియం సెగ్మెంట్లో గేమ్స్ ఆడే వాళ్ళకైతే చాలా సూపర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం ర్యామ్ రోమ్ పరంగా అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ రెడ్మీ 9 ప్రైమ్ చూసినట్టయితే కేవలం మనకు 4G + 64GB లేకపోతే 4G + 128GB వేరియంట్ అయితే తీసుకొచ్చారు. ఇందులో మీకు ఎలాంటి 6GB వేరియంట్ అయితే ఉండదు అనమాట. ఇక్కడ మనకు పోవా మొబైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి మీకు 4G + 64GB లేకపోతే హై ఎండ్ వేరియంట్ 6G + 128GB వరకు అయితే తీసుకొచ్చారు. సో డెఫినెట్గా మనకు ఇంప్రూవ్మెంట్ మాత్రమే యొక్క టెక్నో పోవాలో ఉంది కాబట్టి మీకు యాప్ అనేవి ఓపెన్ చేసేటప్పుడు అతి తక్కువ టైంలో మీకు ఫాస్ట్గా ఓపెన్ చేయాలంటే టెక్నో పోవా మొబైల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో చూసినట్టయితే 6GB ర్యామ్ ఇచ్చారు కాబట్టి మనకు డెఫినెట్గా ఒక మంచి అడ్వాంటేజ్ కిందికే వస్తుందన్నమాట. తర్వాత రెండు మొబైల్స్లో చూసినట్టయితే మీకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీరు 2 సిమ్ కార్డులు ప్లస్ 1 మెమరీ కార్డ్ సైమల్టేనియస్గా అయితే యూజ్ చేయొచ్చు. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీకు ఇంటర్నల్ స్టోరేజ్ అనేది నాకు తక్కువగా వస్తుంది అనుకునేటప్పుడు ఈ యొక్క డెడికేటెడ్ మెమరీ స్లాట్ ద్వారా మీరు ఈ యొక్క స్టోరేజ్ అనేది పెంచుకోవచ్చు అనమాట. తర్వాత మనం ఈ యొక్క ట్రాన్స్ఫర్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు eMMC 5.1 అయితే యూజ్ చేస్తారనే చెప్పుకోవచ్చు. సో దీని ద్వారా మీ యొక్క ఫైల్స్ డాక్యుమెంట్స్ వీడియోస్ ఇమేజెస్ ఇవన్నీ మీకు అతి తక్కువ టైంలో ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్లోకి మీకు ట్రాన్స్ఫర్ చేయడానికి అతి తక్కువ సమయం అయితే పడుతుందనే చెప్పుకోవచ్చు. ఫైనల్గా చూసినట్టయితే మనం వీటి యొక్క బ్యాటరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు రెడ్మీ 9 ప్రైమ్ చూసినట్టయితే 5020 mAh బ్యాటరీ ఇచ్చారు. అలాగే మనకు 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక్కడ మనకు టెక్నో పోవా గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 6000 mAh బ్యాటరీ ఇచ్చారు. దీనికి కూడా మనకు 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారనమాట. సో డెఫినెట్గా మీకు బ్యాటరీ బ్యాకప్ చాలా సూపర్గా ఉండాలంటే టెక్నో పోవా మొబైల్ అయితే తీసుకోండి. తర్వాత టెక్నో పోవా చూసినట్టయితే మైక్రో USB 2.0 ఛార్జింగ్ పోర్ట్తో వస్తే ఇక్కడ మనకు రెడ్మీ 9 ప్రైమ్ వచ్చేసి మీకు Type-C ఛార్జింగ్ పోర్ట్తో ఇవ్వడం అయితే జరిగింది. సో Type-C ఛార్జింగ్ పోర్ట్ అనేది మనకు చాలా బెటర్ అనే చెప్పుకోవచ్చు అనమాట ఓట్ కంపేర్ విత్ మైక్రో USB 2.0. ఎందుకంటే మైక్రో USB 2.0 అనేది మనం ఒక యాంగిల్లో పెడితే మాత్రమే ఛార్జ్ అవుతుంది. Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మీరు ఎటువైపు తిప్పెట్టినా సరే యొక్క మొబైల్ అయితే మీకు ఛార్జ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ రెండు వచ్చేసి మీకు 3.5mm జాక్తో కూడా వస్తాయని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలంటే ఖచ్చితంగా టెక్నో పోవా మొబైల్ అయితే తీసుకోండి. తర్వాత చూసినట్టయితే ఫైనల్గా మనం వీటి యొక్క ప్రైసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ రెడ్మీ 9 ప్రైమ్ చూసినట్టయితే 4GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 9,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. ఇక్కడ మనకు టెక్నో పోవా గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు 4GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి ఇది కూడా మనకు 9,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు పెద్ద డిస్ప్లే కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరి యొక్క టెక్నో పోవా మొబైల్ అయితే తీసుకోండి. దీంట్లో కూడా మీకు పర్ఫార్మెన్స్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. సో నా యొక్క ప్రిఫరెన్స్ మాత్రం మేజర్గా రెడ్మీ 9 ప్రైమ్ అనే చెప్తాను. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఇచ్చారనమాట. తర్వాత దీంట్లో మనకు స్ట్రాంగ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే ముందుగా వచ్చేసి దీని యొక్క అప్డేట్స్ అనేది చెప్పుకోవచ్చు. ఇది మీకు టైం టు టైం అప్డేట్స్ అయితే ఇస్తుంది. రెడ్మీ 9 ప్రైమ్ ఓటు కంపేర్ విత్ పోవా మొబైల్ గురించి కంపేర్ చేసి చూసుకున్నట్టయితే తర్వాత చూసినట్టయితే ఇది మనకు వెల్ నోన్ బ్రాండ్ అనే చెప్పుకోవచ్చు. అక్కడ పోవా మొబైల్ చూసుకున్నట్టయితే కొత్త బ్రాండ్ కాబట్టి దాన్ని ఎంత తొందరగా అయితే నమ్మలేము ఇదనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట ఫ్రెండ్స్. ఈ యొక్క రెడ్మీ 9 ప్రైమ్ని మీరు ఫస్ట్ మొబైల్గా అయితే ప్రిఫర్ చేయండి. తర్వాత చూసినట్టయితే ఈ యొక్క పోవా అయితే మీరు సెకండ్ ప్లేస్లో అయితే పెట్టుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.